హాయ్ మేడం. మీరు రమ్మన్నారనగానే క్షణం ఆలస్యం చేయకుండా వచ్చేసాను మేడం. చెప్పండి మేడం, నన్ను పిలిచిన పర్పస్ ఏంటి? మేడం, ఒకరు మన ఇంటికొచ్చారు. నన్ను కలవడానికి నా గదిలోకొచ్చారు. వాళ్ళు నా ముందు కూర్చునే స్థాయి ఉందో లేదో అని చూసుకునే పని లేదా? ఎవరు పడితే వాళ్ళు నా ముందు కూర్చుంటే నాకు వాళ్ళకి తేడా ఏంటి? తీసేయ్! ఏంటి బర్త్డే అంట? మా పెద్ద బాబుని ఇన్వైట్ చేసావంట? పబ్బంట, గొడవంట. అంటే అది మేడం, నా బర్త్డే రోజు సార్ని పిలవాలనిపించింది. అలా అని ఆయన హోదా తగ్గించాలని కాదు. సార్ వస్తే నా బర్త్డే మరింత మెమరబుల్గా ఉంటుందని ఇన్వైట్ చేశానంతే. Shut up! Shut up! Shut up! ఎవరి బర్త్డే ఫంక్షన్ కి ఎవరు రావాలి? వాడేంటి? వాడి స్టేటస్ ఏంటి? నా కింద పనిచేసే 100 మందిలో నువ్వు ఒకదానివి. నీ బర్త్డే కోసం నా కొడుకు రావాలా? నీకోసం ఎవరితోనో గొడవ పడాలా? ఆ పబ్బే లేకుండా చేశాను, తెలుసా నీకది? సిటీలో ఉన్న రిచ్ కిడ్స్ అంతా వచ్చే పబ్ అది. అలాంటి పబ్ని లేకుండా చేశాను అంటే నేననుకుంటే నువ్వెంత? నీ స్థాయికి నా కొడుకుని పిలిచేంత దానివయ్యావా? ఏదో పని చేసుకోవడానికొచ్చావు, చేసుకుని వెళ్ళిపో. ఆ గీత దాటిన మరుక్షణం ఊహించని కష్టాలు నీకెదురవుతాయి. అసలు జీవితమే లేకుండా పోతుంది. అర్థమవుతుందా? మేడం, కాఫీ. ఎవరు తీసుకురమ్మన్నారు? ఏమైంది మీ అందరికీ? వచ్చిన వాళ్ళకి నా ముందు కూర్చునే స్థాయి కూడా లేదని తెలుసుకోకుండా గదిలో నా ముందు చైరుంచారు. కూర్చోపెట్టి కాఫీ ఇచ్చి మర్యాదలు చేసే రేంజ్ ఉందా లేదా అని ఆలోచించకుండా నీ పాటికి నువ్వు కాఫీ సర్వ్ చేస్తున్నావు. ఎవరు చెప్పారు నీకు కాఫీ తీసుకురమ్మని? నేను చెప్పానా? అలా అని కాదమ్మా. నార్మల్ నార్మల్ నార్మల్. నా కింద పని చేసేవాళ్ళు
నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. నీ సొంత నిర్ణయాలు ఉండకూడదు. Get out! అతే అమ్మ ఎవరితోనైనా మాట్లాడుతుందా? ఆ ఎయిర్ హోస్టెస్ అమ్మాయి లేదు, అదే ఆ రోజా వచ్చింది. రోజు వచ్చిందా? అమ్మ ఏం మాట్లాడుతుంది? మీటింగ్ టైం. అసలు ఎందుకు వచ్చింది రోజా? కనీసం నాకు చెప్పను కూడా చెప్పలేదేంటి? అమ్మ కూడా నాతో చెప్పలేదు. చూడు, తనకి నీకు పెద్ద తేడా లేదు. తను ఇంట్లో పని మనిషి, నువ్వు ఫ్లైట్లో పని మనిషి. గాల్లో ఎగురుతున్నాను కదా, గొప్పదాన్నని నువ్వు ఫీల్ అయితే ఎగరడానికి నీకు రెక్కలిచ్చిన నేనే విర్రిచ్చేస్తాను. జాగ్రత్త. ఇంకొకసారి ఇది రిపీట్ అయ్యింది అంటే ఈసారి రమాదేవి మాట్లాడదు. రోజా, ఏమైంది? రోజా ఎందుకు ఏడుస్తుంది? మో ఏముందో? దీంతో మాట్లాడడం ఎవరైనా చూస్తే నన్ను కూడా పని మనిషి అనుకుంటారు. అక్క ఆగు, ఇక్కడే ఆగు. నా దగ్గరికి రావాలని ప్రయత్నించకు. నీకు నాకు మధ్య 7 అడుగుల దూరం ఎప్పుడు ఉండాలి. ఆ దూరాన్ని అలాగే మెయింటైన్ చేయి. ఈ ఇంటి వరకు నువ్వెవరో నేనెవరో అది మర్చిపోకు. ఏమండి, ఏమై ఉంటుంది అలా ఏడుస్తూ వెళ్ళిపోయింది? చెప్పాను కదే, మర్యాదలు చేయడానికి పిలిపించుండదు, చీవాట్లు పెట్టడానికే పిలిచుంటుంది. అందరి ముందు ఎందుకులే అని రూమ్లోకి పిలిచి మరీ తిట్టినట్టుంది. అందుకే ఏడ్చుకుంటూ పోతుంది. పోన్లేండి, ఇంకోసారి మన అల్లుడు జోలికి రాకుండా అమ్మాయి కట్టం లేకుండా అవుతుంది. ఈ దెబ్బతో ఇక మన అల్లుడు వైపు చూడాలంటే కూడా భయపడిపోతుంది. అప్పుడు మన దీక్ష అరుణ్తో అల్లుకుపోతుంది. మనకెవ్వరడ్డొచ్చినా నా చెల్లెలే అడ్డు తొలగిస్తుంది. ఎందుకో తెలుసా? నా చేతిలో ఈ పాచికల సపోర్ట్ ఉంది. ఊరికే ఆ పాచికల చేతులు పెట్టి చూపించడం కాదు, అవసరమైనప్పుడు విసరాల్సిన చోట విసరండి. చూస్తావుగా, మన అమ్మాయికి అడ్డు రాకుండా పాచిక వేద్దాం అనుకున్నాను. ఆ అవసరం రాకుండా మా చెల్లి ఆ కార్యం పూర్తి చేసింది. ఇంకెవరి మీద విసరాలి? విసిరితే మా చెల్లి మీదే విసరాలి. ఆ అవసరమైతే రాదు.
వచ్చిన రోజు చూద్దాం. ఏయ్! నా కింద పనిచేసే 100 మందిలో నువ్వు ఒకదాని. గొప్పదాన్నని నువ్వు ఫీల్ అయితే ఎగరడానికి నీకు రెక్కలిచ్చిన నేనే విర్రిచ్చేస్తాను. Get lost! నాకే కౌంటర్ ఇచ్చావు కదా రమాదేవి. రమ్మని కాల్ చేశావంటే కోడలిగా నాకది మొదటి ఆహ్వానం అనుకున్నాను. వార్నింగ్ ఇవ్వడానికి అనుకోలేదు. నువ్వు రమాదేవి అయితే నేను రోజాని. ఇచ్చింది దాచుకునే అలవాటు నాకెప్పుడూ లేదు. తిరిగి ఇచ్చేస్తూ ఉంటాను. అందులోనూ ఇలాంటి బెదిరింపులకి వెంటనే తిరిగి బదులిస్తాను. నేను నీకివ్వాలనుకున్న కౌంటర్ని ఆల్రెడీ నీ ఇంట్లో వదిలే వచ్చాను. నువ్వు వెళ్ళమన్నావు, కానీ ఈ రింగ్ మళ్ళీ నన్ను రెప్పిస్తుంది. నీకు వెయ్యాల్సిన గాలం వేసే వచ్చాను రమాదేవి. ఖచ్చితంగా గాలానికి నువ్వు పడతావని నాకు తెలుసు. ఆ ఉంగరం నీకు దొరికిన మరుక్షణం నా మీద నీకున్న అభిప్రాయమే పూర్తిగా మారిపోతుంది. నేనంటే ఎక్కడా లేని గౌరవం వస్తుంది. నన్ను నీ ఇంటి కోడల్ని చేసుకోవాలన్నా ఆశ మొదలవుతుంది. రెడ్ కార్పెట్ పరిచి నీ ఇంటికి నువ్వే నన్ను ఆహ్వానిస్తా. Royal Princess Roja Madam is coming. Be alert. బావున్నావా? కమ్ చంద్రిక, Please take your seat.
చంద్రిక, తనకివ్వాల్సింది నువ్వు కాదు, నేను. ఊహే ఇంత బాగుంటే వాస్తవం ఇంకెంత బాగుంటుందో. ఇది కల కాదు రమాదేవి, జరగబోయేది. అది కూడా ఆ ఉంగరం నీ కంట్లో పడ్డ వెంటనే. ఈ ఇంటి వరకు నువ్వెవరో నేనెవరు అది మర్చిపోకు. అసలు ఏం చేస్తుందక్క? పని చేస్తున్న విషయమే చెప్పలేదు. చదువుకుంటున్నానని చెప్పింది. తీరా కనిపించాక పని చేస్తున్నానని చెప్పింది. ఆఫీస్లో పని చేస్తుంటే మేడం వాళ్ళ పెళ్లి రోజుకి రావాల్సిన అవసరమే ఉంది. అరుణ్ బాబుతో అంత చనువుగా ఎందుకుంటుంది? అసలు అక్క కోసం అరుణ్ బాబు పబ్లో గొడవ పడ్డమేంటి? ఏదో జరుగుతుంది. అక్క మా దగ్గర ఏదో దాస్తుంది. ఏం చేస్తుందో తెలుసుకుందామని పోతే ఆ రమాదేవి గారేమో నన్ను కొట్టారు. రమాదేవి గారు కూడా అక్కనంత ప్రత్యేకంగా పిలవడం ఏంటి? అసలు ఎందుకు తిట్టింది? ఇవన్నీ నేను ఆలోచించుకోవడం కాదు. అక్కతో మాట్లాడితే కానీ ఏ విషయం తెలీదు. కానీ విషయాలన్నీ తెలుసుకుందామంటే అక్క చెప్పదు. నేరుగా కలిస్తే కానీ కనుక్కోలేను. కానీ అక్కని ఎలా కలవాలి? ఇంటికి వచ్చినప్పుడు నన్ను కలవద్దు, నాకు దూరంగా ఉండు అంది. బయట కలుద్దాము అనుకుంటే కలిసే అవకాశమే ఇవ్వడం లేదు. అసలు ఏం చేయాలి? ఎలా అయినా అక్కని కలిసి ఏం చేస్తుంది ఏంటి అన్న విషయం కనుక్కోవాలి. నా సూర్యుడు నా కళ్ళల్లో కన్నీళ్లు చూశాక కూడా నాకు ఫోన్ చేయకపోవడం ఏంటి? ఈ పాటికి ఫోన్ రావాలి కదా, కారణం అడగాలి కదా, నన్ను ఓదార్చాలి కదా. ఎందుకని సూర్యుడు కామ్గా ఉన్నాడు? ఏ మబ్బులు తనని కమ్మేశాయి? ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ వస్తుంది. 1 2 3 ఎస్. ఫోన్ చేయడం కుదరలేదేమో, మెసేజ్ పెట్టాడు.
నా సూర్యుడికి కొంచెం మొహమాటం ఎక్కువ. ఫోన్లో మాట్లాడలేడు, నేరుగా మాట్లాడమే రాదు. ఇక ఫోన్లో ఏం మాట్లాడతాడు? ఏం పంపించాడో చూద్దాం. హాయ్ రోజా, హౌ ఆర్ యు? నువ్వు ఇంటికి వచ్చావని తెలిసింది. ఎందుకు వచ్చావు ఏంటి అని కనుక్కునే లోపు ఏడుస్తూ కారణం చెప్పకుండా వెళ్ళిపోయావు. నీ కళ్ళల్లో కన్నీళ్ళు నేను చూశాను. దానికి కారణం మాత్రం నాకు తెలియట్లేదు. తెలుసుకోవాలనుంది, కానీ ఫోన్లో కాదు. నువ్వు ఏమనుకోకపోతే ఒకసారి మనం కలవచ్చా?